అనగా ఒక రాజు సినిమా బాగుంది. అంటే కొన్ని ఏమో ఈ సంక్రాంతి సినిమాలు చూస్తుంటే పాత సినిమాలు గుర్తొస్తున్నాయి నాకు. పాత సినిమాలు కొన్ని రెఫరెన్సెస్ గుర్తొస్తున్నాయి. కానీ బాగుంది, సినిమా బాగుంది. అంటే నవీన్ పోలిశెట్టి నుంచి ఒక ఎంటర్టైనర్, కామెడీ అండ్ మీనాక్షి చౌదరి. సో సాంగ్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది. సెకండ్ హాఫ్ అంతా కూడా ఒక విలేజ్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో వెళ్ళిపోతుంది కంప్లీట్ గా. అంటే మనకి ఏ సినిమా అంటే పందెం సినిమా గుర్తొస్తుంది అనమాట రెఫరెన్స్ లో. సో బాగుంది, సినిమా అయితే బాగుంది. ఖచ్చితంగా సంక్రాంతి పండగ సినిమానే, పండగ వాచ్ చేసే ఫిలిమే. బట్ రవితేజ గారి సినిమా కన్నా బాగుంది, చిరంజీవి గారి సినిమా కన్నా బాగుందా, ఇలాంటి క్వశ్చన్స్ వద్దు. ఎందుకంటే పండగ సినిమా, సంక్రాంతి అనేటప్పుడు మన పండగ అన్ని సినిమాలు కాబట్టి అన్ని బాగున్నాయి. నాకు నచ్చిన సినిమా బాగుంది, ఎంటర్టైనింగ్ గా ఉంది, కామెడీ ఉంది. చిరంజీవి గారి సినిమా ముందు నిలబడిద్దా అంటే నిలబడిద్ది. అంటే పండగకి అన్ని సినిమాలు చూస్తారుగా, మండే వరకు ప్రాబ్లం ఏం లేదు సినిమాలకి. ఎందుకంటే వాళ్ళు ఇంకా వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే 4 రోజులు. సినిమా మామూలుగా 2 రోజులు అంటాం, కానీ ఈ సినిమాలు పండగకు వస్తున్నాయి కాబట్టి 4-5 రోజులు ఆడుకోవచ్చు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే సినిమా నిలబడిపోతుంది, డౌటే లేదు. అండ్ నవీన్ పోలిశెట్టి నుంచి మంచి ఎంటర్టైనర్ మళ్ళీ. అండ్ క్లైమాక్స్లో ఆయన ఫస్ట్ ఫైట్ అని కూడా చెప్పారు, ఆయన నుంచి ఒక యాక్షన్ కూడా చూసాము. సాంగ్స్ మాస్ సాంగ్ ఒకటి ఉంది, మసాలా సాంగ్ ఒకటి ఉంది, అండ్ బాల్మా సాంగ్ ఒకటి చాలా చాలా బాగుంది. వినడానికి బాగుంది, చూడడానికి బాగుంది, అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. సో ఓవరాల్గా సినిమా కూడా థియేటర్లో చూసే ఒక పండగ సినిమా. బట్ పాత సినిమా రిఫరెన్స్లు ఉంటాయి, సో అవన్నీ పట్టించుకోవద్దు. బట్ చూడండి, ఎంజాయ్ చేస్తారు, ఫ్యామిలీతో రండి, యూ విల్ హ్యావ్ ఫన్ ఇన్ థియేటర్స్. మూవీ విషయానికి వచ్చేస్తే నాకెందుకు నచ్చింది అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే స్టోరీ సింపుల్, అది వాళ్ళే చెప్తున్నారనమాట. అంటే ప్రిడిక్టబుల్ గానే ఉంటుంది, పెద్ద డిఫరెంట్ కాంప్లికేటెడ్ ఏం కాదనమాట. కానీ ఎగ్జిక్యూషన్ బాగుంది. నవీన్ పోలిశెట్టి గారి వన్ లైనర్స్ కావచ్చు, ఆయన కామిక్ టైమింగ్ కావచ్చు, ఆయన ఎక్స్ప్రెషన్స్తో ఒక సింపుల్ స్టోరీని వచ్చేసి ఆయన కామెడీ టైమింగ్ అండ్ మేకింగ్తో బాగా మనల్ని కూర్చోబెట్టి బాగా నవ్విపించినారనమాట. ఆ విషయం నాకు బాగా నచ్చింది. అండ్ మూవీలో హైలైట్స్ విషయానికి వస్తే నవీన్ పోలిశెట్టి గారి ఇంట్రడక్షన్లో కలకనే సీన్ అది కావచ్చు, ఆపరేషన్ చారులత అని వాళ్ళిద్దరి మధ్య వచ్చే ట్రాక్ కావచ్చు, మళ్ళీ ఇంటర్వెల్ ముందు వచ్చే చిన్న ట్విస్ట్ కావచ్చు, సెకండ్ హాఫ్లో ఎలక్షన్ క్యాంపెయినింగ్ సీన్స్ కావచ్చు, క్లైమాక్స్లో ఓన్లీ కామెడీ ఉంటే మాత్రమే బాగుండదు కదా, నేను ఎమోషనల్ కనెక్ట్ని కూడా యాడ్ చేశాను, అది కూడా వర్కౌట్ అయింది ఎమోషనల్ కనెక్ట్. సో ఇవంతా కలిపి ఒక పండక్కి ఒక కామిక్ టైమింగ్తో ఉన్న ఒక కమర్షియల్ మూవీ హ్యాపీగా వచ్చి జనాలంతా నవ్వుకోవాలి అంటే ఎలాంటి ఎలిమెంట్స్ పెట్టాలి అనేవంతా ఈ మూవీలో ఉందన్నమాట. సో ఆబ్వియస్లీ డెఫినెట్లీ హిట్ మూవీనే. మళ్ళీ జాతి రత్నాలంత ఫన్ అయితే కాదు, కానీ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి లాగా అవుట్ అండ్ అవుట్ కామెడీ అండ్ లాస్ట్లో ఎమోషనల్ టచ్ అయితే ఉంటుంది. డబల్ ట్రిపుల్ వర్త్, ఫుల్ ఎంజాయ్ చేసినాము. ఎప్పుడు ఒక్కసారి కాదు, ఇంకా 4 సార్లు చూసినా కూడా తక్కువనే. అంత కామెడీ ఉంది, అన్నీ నచ్చాయండి. ఇది అని కాదు, అన్నీ నచ్చినాయి. పండగ సినిమా అనుకోవచ్చా? పండగ సంక్రాంతి ఫుల్ పండగ సినిమానే మరి ఇది. నవీన్ గారు చేశారండి. కొంచెం ఫస్ట్ హాఫ్లో మేబీ జనాలకు కొంచెం స్లో అనిపించచ్చు, బట్ కొంచెం స్టోరీలోకి వెళ్ళడానికి కొంచెం స్లో నరేషన్ అనేది జరిగింది తప్ప ఎక్కడ స్లో అని అయితే అనిపించలేదు. జాతిరత్నాలని మించిపోయింది అన్న, నిజంగా. జాతిరత్నాలు మీకు కొంచెం ఎట్లా అంటే ట్రెండీ టాపిక్స్ మీద, ఇన్స్టాగ్రామ్ మీమ్ల మీద కొంచెం కామెడీ ఉంటుంది. బట్ ఇందులో అట్లా కాదు, కొంచెం స్టోరీకి సిచ్యువేషన్కి తగ్గట్టు కామెడీ అనేది పండించడం జరిగింది. ఎక్కడ మనకి కుళ్ళు కామెడీ చేసినట్టు లేకపోతే రొట్ట కామెడీ పెట్టినట్టు అయితే అనిపించదు. సో తరవుగా ఎంజాయ్ చేస్తాం ఆ కామెడీని మనం. సంక్రాంతి బరిలో ఇది కూడా హిట్ అన్న మంచిగా. ఫైనల్లీ ఆఫ్టర్ మన శంకర వరప్రసాద్ గారు ఇప్పుడు 2వ సినిమా మన నవీన్ పోలిశెట్టి గారిది అనగనగా ఒక రాజు, రాజులాగా వచ్చి రాజులా హిట్ కొట్టాడు. నవీన్ పోలిశెట్టి గారి యాక్టింగ్ ఎలా ఉంది? చాలా వేరే లెవెల్. ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్. నవీన్ కాదు, ఎవ్రీబడి హస్ డన్ జస్టిస్ టు ద రోల్స్. మీనాక్షి అయినా అందరు చాలా హార్డ్ వర్క్ చేశారు అండ్ దే డిజర్వ్ అ వెరీ గుడ్ హిట్ ఫర్ దిస్. అంటే ఓన్లీ కామెడీనా, స్టోరీ ఇంకేమైనా? స్టోరీ కూడా ఉంది, మెసేజ్ ఉంది, ప్రాపర్ స్టోరీ, ఎమోషన్స్ ఉన్నాయి. ప్రాపర్ స్టోరీ. దట్ స్టోరీ వాస్ నాట్ రివీల్డ్ టిల్ ది ఎండ్. ఓకే. సో ఆల్ మా రిక్వెస్ట్ మేము చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు ఫ్యామిలీస్తో వెళ్ళి ఈ సినిమాని అవుట్ అండ్ అవుట్ లాఫ్టర్ మూవీ, బట్ అట్ ది సేమ్ టైం ఒక కాన్సెప్చువల్ స్టోరీని కూడా క్యారీ చేశారు. ఇవాళ సొసైటీని చాలా బాగా చూపించారు. నవీన్ పోలిశెట్టి గారిని అప్రిషియేట్ చేయాలి. ఇప్పుడు మనం చాలా మందిని చూస్తున్నాం, చాలా హీరోస్ ఏ స్క్రిప్ట్ దొరికితే ఆ స్క్రిప్ట్ యాక్సెప్ట్ చేస్తున్నారు, ఆడియన్స్ని డిసప్పాయింట్ చేస్తున్నారు. కానీ నవీన్ పోలిశెట్టి ఆయనే స్క్రిప్ట్ వర్క్లో కూర్చున్నాడు, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అన్నీ కూర్చొని ఈ సంక్రాంతికి ఆడియన్స్ వస్తే వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు, టైం లేట్ అయినా పర్లేదు 2-3 years వర్క్ చేసి సినిమాని మంచి అవుట్పుట్ తీసుకొచ్చాడు.
అది ముందు అప్రిషియేట్ చేయాలి. జాతిరత్నాలు మించి కాదు, ఓకే జాతిరత్నాలు అది ఒక టైప్ ఆఫ్ కామెడీ అయితే ఇది ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యేది. వాళ్ళ తాతగారు ఇది మనం చూస్తాం గోదావరి సంక్రాంతి గోదావరి సైడ్ వెళ్ళినప్పుడు కోళ్ళ పందాలు ఆడి దాన ధర్మాలు చేసి అన్ని పోగొట్టుకుంటారు కదా, అలానే ఈ రాజుగారు అలా చేశారని ఇది చూశారు. సో నవీన్ పోలిశెట్టి మెయిన్ మనం అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే మంచి స్క్రిప్ట్ సెలెక్షన్, ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూర్చొని దాన్ని డెవలప్ చేసి మంచి అవుట్పుట్ తీసుకొచ్చారు. సాంగ్స్ కానీ మిక్కీ జే మేయర్ ప్రొడక్షన్ ఇంకా బెటర్ ఏంటంటే వంశీ గారు ఎక్కువ ఇన్వాల్వ్ కాకుండా దీని గురించి ఎక్కువ హైప్ ఇవ్వకుండా నార్మల్గా రిలీజ్ చేశారు. సో ఆడియన్స్కి ఇది బాగా కనెక్ట్ అవుద్ది. సంక్రాంతికి ఇంకో హిట్ పండుగ మళ్ళీ వచ్చింది. సంక్రాంతి ఇవాళనే స్టార్ట్ అయింది, రేపైతే కానీ భోగి రోజే సంక్రాంతి చూపించిండు. సినిమా మాత్రం నేషనల్ హిట్, ఏ బ్యాడ్ మీనింగ్ లేదు. సినిమా ఇట్లా వెళ్ళిపోయింది, సైలెన్స్ కామెడీ కుక్కున్నంత సేపు కామెడీ సినిమా వచ్చింది కదా, మరి ఇప్పుడు ఇది నిలబడిద్ది అంటారా ఆయన ముందు? నిలబడతా సార్. దీని వాల్యూ దీనికే ఉంది, దీని సెంటిమెంట్ దీనికే ఉంది, దీని కామెడీ దీనికి నెంబర్ 1. దాని తర్వాత సెకండ్ సినిమా ఇదే, ఇది సంక్రాంతి సినిమా రిలీజ్ అయిన దాంట్లో ఉన్న మనసు పూర్తిగా చెప్తున్నా. ఫస్ట్ మెగాస్టార్ చిరంజీవి, దాని తర్వాత మళ్ళీ ఈ సినిమా చూసి హ్యాపీగా ఉన్నాం. జరిగిందమ్మా, వీళ్ళకైతే ప్రొడ్యూసర్కు న్యాయం జరిగిపోతుంది, అక్కడ మెగాస్టార్ కూడా జరిగిపోతుంది. ఎంజాయ్ అమ్మా. ఇట్లా పాలిటిక్స్ అంటే ఏందో చిన్న కుర్రని కూడా తెలిసిపోతుంది ఈ సినిమా చూస్తే. అలాంటి సినిమా, ఫ్యామిలీ సినిమా మంచిది. ఆ హీరో ఇదేం బాగా చేసిండు, హీరోని కూడా సింపుల్గా ఏమి ఇట్లా ఈ మధ్య హీరోయిన్లంతా ఫ్యాన్సీ డ్రెస్సులు అవి అట్లా లేకుండా సింపుల్గా ఫ్యామిలీ చూసే సినిమా, టోటల్ ఫ్యామిలీ చూసే సినిమా. డైలాగ్స్ చాలా బాగుంది, హార్డ్ వర్క్ చాలా చేశారు, ఎక్సలెంట్. ఇది 3 years ఆగి వచ్చిందంటే ఈ మూవీ చాలా సూపర్ హిట్. ఆయన ఎంత కష్టపడ్డారు అనేది ఇందులో మనకు తెలుస్తుంది. ఈ మూవీకి, ఈ మూవీ చూస్తేనే దానికి అర్థమవుతుంది ఆయన ఎంత కష్టపడ్డారు అనేది. మూవీ చాలా సూపర్ హిట్ ఉంది. ఈ సినిమా పండుగ వచ్చిందికి అల్లుడు అన్నట్టు ఉంది, ఇంటికి అల్లుడు కాదు, ఈ 2 దేశాలకు అల్లుడు లాగా వచ్చింది సినిమా. సూపర్ హిట్ అంటే నిలబడుతుందండి 100%. కామెడీ ఆల్సో ఇస్ వెరీ హైలైట్, పక్కా నిలబడుతుంది, పక్కా అండి. 2 ఫుల్ ఫ్యామిలీతో ఎవరైనా చూడొచ్చు, ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు లాస్ట్ వరకు నవ్వుతూనే ఉంటాము. ఇంకోటి ఏంటంటే బోర్ అనేది లేదు, ఎక్కడ బోర్ అనేది లేదు, ఫుల్ ఎంటర్టైనింగ్ కామెడీ వైస్. ఇలా 2 ఫైట్స్ ఇచ్చారు హీరో గారికి, ఎప్పుడు ఫైట్ ఇవ్వలేదు సార్, ఫైట్స్ కూడా ఇచ్చారు సూపర్. మనకు ఫస్ట్ హాఫ్ లో కొన్ని పంచెస్ పేలవు, బట్ ఫన్ గానే సాగింది. సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. ఆ ఎమోషన్ లాస్ట్ లో క్లైమాక్స్ లో ఎమోషనల్ అవుదాం. లాస్ట్ 40 minutes సినిమాకి ఒక ఆయుపట్టు లాగా చాలా బాగా అనిపించింది సినిమా. ముందుగా హీరో గారికి చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. జాతిరత్నాలు ఎంత హిట్ కొట్టిండు అప్పట్లో హీరో గారు, ఈ సినిమా కూడా అంత హిట్ కొట్టిండు. ఇది బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. కామెడీ కానీ చాలా బాగుంది. హీరోయిన్ గారు కూడా కొత్తగా చేసారు, డిఫరెంట్గా చేసారు. ఎందుకంటే సినిమా చూడడానికి మాత్రం చాలా యూత్ఫుల్గా, చాలా కలెక్షన్ మాత్రం మూత మోగిపోతుంది. నిజంగా చెప్తున్నా, సినిమా మంచి బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఈ సంక్రాంతికి కూడా ఇది మంచి ఒక చిరంజీవి సినిమా ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిందో ఈ సినిమా కూడా అంత బ్లాక్ బస్టర్ కొట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఈ సినిమా మాత్రం చాలా బాగుంది. ముఖ్యంగా ఏంటంటే యూత్కి, ఆడియన్స్కి ఇది బాగా కనెక్ట్ అయ్యే సినిమా అని చెప్పొచ్చు. ఇప్పట్లో ఉన్నది కామెడీ అంటే చాలా ఎంటర్టైన్మెంట్. పబ్లిక్ కావాల్సిందే కామెడీ. ఎంత ఎంజాయ్ చేస్తారో పబ్లిక్, చాలా మంది ఎంత ఎంజాయ్ చేస్తారో అంత బాగుంది కామెడీ మాత్రం. సినిమా మాత్రం చాలా బాగుంది, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఫస్ట్ నుంచి సెకండ్ హాఫ్ దాకా సూపర్ ఉంది. హీరోయిన్ యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. ప్రతి ఒక్క యాక్టర్స్ చాలా మంది కొత్త చేసారు, డిఫరెంట్గా చేసారు. డైరెక్టర్ గారికి ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఇది మంచి బెస్ట్ మూవీ సార్, డైరెక్టర్ గారికి సూపర్.